బాగుందా? మళ్ళీ తీసుకోండి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంటే ఏమనుకున్నా, దానికి ఎగ్జాంపుల్ నేనే. ఎందుకు ఇవి మాట అంటున్నానంటే, యూట్యూబర్లు అందరినీ చూసేసి ఇంకేముంది, యూట్యూబ్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ, వీడియోలు తీయడం చాలా ఈజీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా చాలా ఈజీ అనుకొని దిగాను. కానీ దిగితే కానీ తెలియట్లేదు దాని లోటుపాట్లు ఎన్ని ఉన్నాయి అనేది. వీడియో అనేది షూట్ చేసిన తర్వాత ఎడిటింగ్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంత కష్టపడి అప్లోడ్ చేస్తే ఒక్క వ్యూస్ కాదు కదా, ఒక్క లైక్ కూడా రావట్లేదు. అలా అని చెప్పి మధ్యలో ఆపేసి అలా కూర్చోలేను కదా. ఏదేమైనా కానీ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసేసాను కాబట్టి వచ్చినా రాకపోయినా, లైక్స్ అనేవి వచ్చినా రాకపోయినా కూడా వీడియో చేద్దామనేది నేను డిసైడ్ అయిపోయాను. ఏమీ లేదండి, ఈ వీడియో అయితే ఎప్పటి నుండో వైరల్ అవుతున్న వీడియోనే, కొబ్బరి జున్ను. అదేమి కొబ్బరికాయల్లోని నల్ల పెంకు తీసేసి ఓన్లీ వైట్దే తీసేసుకొని మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. దాన్ని ఫిల్టర్ చేసుకొని ఎన్ని గిన్నెలు అయితే మనకి ఫిల్టర్ చేసిన పాలు వస్తాయో దానికి తగ్గట్టు, నాకైతే 1.5 కప్పు వచ్చినాయి. దానికి తగ్గట్టు 1.5 స్పూను నేను కార్న్ఫ్లవర్ వేసాను. 1 స్పూనే నేను చక్కెర వేసాను, ఎందుకంటే కొబ్బరిలో ఆల్రెడీ మనకి షుగర్ ఉంటుంది కాబట్టి. వేసి సిమ్లో పెట్టి జాగ్రత్తగా తిప్పుతూ ఉండాలి. అది ఎంత దగ్గర పడేంత వరకు తిప్పుతూనే ఉండాలి. తిప్పిన తర్వాత దాన్ని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి 1 గంట పూర్తిగా చల్లారిచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసుకొని డీమోల్డ్ చేసుకొని తింటమే. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇది నేను ఇంట్లో ఎప్పుడు నుండో ట్రై చేస్తున్నా, యూట్యూబ్లో అయితే ఇప్పుడే పెడుతున్నాను. నా ఛానల్లో కూడా ఉండిద్ది అని చెప్పేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మౌనిక లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.